మీరు ఈ మూవీ చేసినప్పుడు డైరెక్టర్ గారితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? లైక్ సెట్స్ మీద ఏమైంది? డైరెక్టర్ గారితో అందరికి ఇదే రియాక్షన్ వస్తుంది. డైరెక్టర్ గారు ఒక చిక్కి అలా క్యూట్ గా ఉంటాడు. He's very cute. చిన్న He's always Pokemon లా ఉంటాడు. smiling. He's all he keeps teasing and he imitates him like better than he's actually existing. So ఎలా ఇందాక అన్నట్టు he'll show it later. ప్రశ్న అడుగు. ఏమని? ఓకే, మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారండి? Yes ma'am, we're doing now ma'am. July 4th it will release ma'am. You should see the film with your family ma'am. Talk to him. This is exactly how he is. ఇంత యాక్టా? ఫస్ట్ టైం ఇంత హ్యాపీగా ఎందుకు ఉన్నాడు అసలు డైరెక్టర్ ఈ మనిషి? ఇంత హ్యాపీగా ఎందుకు ఉన్నాడు? అది హౌ డేర్ యు బి సో హ్యాపీ అన్నట్టు నేను చూస్తున్నాను. He's smiling all the time. And you know, no matter how pressuring the situations are, all of that, he's just smiling. He's smiling. And never has he come to the artist and shown his frustration, or you know, let's say we are not doing what he wants or something else he wants and we are not able to deliver that. That frustration also he wouldn't show on his face. He is so sweet. He comes and explains, and also he's very stubborn because he will make you do what he's written on his papers. Okay. He will get that out of you. No matter what we say, however we come, you know, and say, can we change this? Is a శరత్ సార్ ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ చెప్పారు. ప్రతిరోజు జరుగుతుంది. శరత్ సోచే బాస్ ఇక్కడ ఇలా చేస్తే ఇది బాగుంటుంది బాస్. See, Shri, I can do this, but I'll do it my way. Okay, sir. Sir, correct. Yeah, sir. Nice, sir. Good, sir. Ready? Ready? Hey, ready? Yeah, ready? Start. Sharath sir, నేను రాసినట్టు స్టార్ట్ కెమెరా. శరత్ గారు నన్ను చూస్తారు. అంటే నేను ఇక్కడ ఏం జరుగుతుంది? అవును. ఫుల్ సీన్ రీరైట్ చేసి నాతో డిస్కస్ చేసి రిహర్సల్ చేసి అంతా సెట్ చేసి ఓకే సార్, ఓకే సార్. శ్రీ గణేష్ లైఫ్ లో ఓకే అనే వర్డ్ కి మీనింగ్ లేదు. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు ఆయన ఓకే అన్నదా? ఓకే చెప్పిన తర్వాత మైండ్ వాయిస్ అంటే నువ్వు చెప్పిన స్టోరీ అంతా వద్దు, నేను చేసింది హాస్టిస్ చేసి చేయండి. ఇదే శ్రీ గణేష్. డీసెంట్ వే ఆఫ్ రిజెక్టింగ్. డీసెంట్ అనే అది అక్కడ ఇంకేం పదం వాడలేము, అంత డీసెంట్ గా కనిపిస్తుంది. అదే శ్రీ గణేష్. But he's very, I mean, he's a good very writer. sensitive person. Monitor పక్కన ఇలా he'll be holding his script like this and seeing the take. అప్పుడు నేను మానిటర్ చూడడం నాకు అలవాటు లేదు, నేను డైరెక్టర్ ఫేస్ చూస్తా. బికాజ్ ఎలాగో డైరెక్టర్ నచ్చలేదంటే నువ్వు ఎన్నిసార్లు మానిటర్ చూసినా వన్ మోర్ వెళ్ళిపోతుంది. మనం వెళ్ళి మానిటర్ చూసి నా దృష్టిలో నీకు దృష్టే లేదు, వెళ్ళి యాక్ట్ చేయంటారు. సో నేను దూరం నుంచి డైరెక్టర్ ని చూస్తుంటాను. మీరందరూ కూడా డైరెక్టర్ కూర్చుని దిస్ ఇస్ ద మానిటర్ అప్ టు ఏ రియాక్షన్ ఇస్తారు. ఓకే ఓకే సార్ అన్ని బాగున్నాయి సార్, వన్ మోర్. ఏం జరుగుతుంది సెట్ లో? ఇలాంటి వాళ్ళు ఉండాలండి ప్రపంచంలో. ఈజీగా అసలు బాధలు అనేవి ఉండవు. కానీ వన్స్ ఇన్ 10 days కుంభమేళా టైప్ లో వన్స్ ఇన్ 12 years అంటారు కదా, పుష్కర్ మేళ ఆ టైప్ లో వన్స్ ఇన్ 12 days ఆడ కోపం వచ్చేస్తుంది. అప్పుడు తిట్టేస్తా ఉంటా నేను. అందరూ ఏమైంది శ్రీ, ఏమైంది? నథింగ్ నథింగ్. ఏదో పెద్ద అందరిని 20 మందిని కొట్టినట్టు ఒక బాధలో ఉంటాడు, కానీ చేసింది ఇదే. ఆయనకు అదే ఎక్స్ట్రీమ్ అనుకుంటే ఎక్స్ట్రీమ్ అని గొంతు ఇలా ఇలా బయటకు వస్తుంది. పీటర్ హెయిన్ గొంతులో ఉంటుంది అది. ఓకే, It was lovely working with him. అలా ఒక సెట్స్ మీద వర్క్ చేయడం అనేది బ్లెస్ అని చెప్పొచ్చు. ఓకే.